ఈ 3 సత్యాలు తెలుసుకుంటే నీ జీవితం మారిపోతుంది. జీవితంలో మీకు ఏదైనా ఎదురు దెబ్బ తగిలిందా? కోరికలు నెరవేరకపోయాయా? ప్లాన్ చేసినట్టు జరగలేదా? అయితే ఈ మాటలు మీకు మీరే చెప్పుకోండి. పాయింట్ నెంబర్ 1, చెడ్డ రోజులు శాశ్వతం కావు. ప్రతిదీ తాత్కాలికమే. మనలో చాలామంది ఒక చెడ్డ రోజు వస్తేనే మన జీవితంపై సందేహపడతాం. ఇప్పుడే ఇలా అయితే ఇక ఎలా అని మనసులో భయం పుడుతుంది. కానీ అసలు నిజం ఏమిటంటే, ఒక చెడ్డ రోజు నీ జీవితాన్ని నిర్ణయించదు. ఇది కేవలం ఆ రోజు జరిగిన విషయం మాత్రమే. రేపు ఎలా ఉంటుందో ఈ రోజే చెప్పలేం. అందుకే చెడ్డ రోజుల్ని మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవి ఇచ్చే గుణపాఠం నేర్చుకుంటే చాలు. జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఈ బాధ కాదు, ఈ ఒత్తిడి కాదు, ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితులు కూడా కాదు. గుర్తుంచుకోండి, ప్రతిదీ తాత్కాలికమే. రోజులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. మన బలం, మన సహనం, మన నమ్మకం మరింత ఎక్కువ అవుతాయి. ఇప్పుడున్న ఈ కష్టం రేపటి నీ బలం అవుతుంది. పాయింట్ నెంబర్ 2, విఫలం అవ్వలేదు, నేర్చుకుంటున్నాం. విఫలం అవ్వడం అంటే ప్రయత్నం ఆపడం. కానీ ఎవరు ఏమనుకున్నా, ఎన్ని ప్రయత్నాలు విఫలమైనా నీ ప్రయత్నం ఆపనంత వరకు నీవు విఫలం చెందవు. ప్రతి తప్పు నీకు ఒక కొత్త దారి చూపుతుంది. ప్రతి అడ్డంకి నీకు బలం ఇస్తుంది. నీవు ఎన్నిసార్లు విఫలం చెందినా నేర్చుకుంటూ ఉంటే అదే నిజమైన ఎదుగుదల. నిరంతర ప్రయత్నమే విజయాన్ని అందిస్తుంది. నిన్నటి కంటే ఈరోజు మరికొంచెం మెరుగ్గా జీవితాన్ని గడపాలి. అదే విజయానికి తొలి మెట్టు. ఇక పాయింట్ నెంబర్ 3, మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆందోళన వద్దు. జీవితంలో కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. మనసుకు నచ్చని వాళ్ళ ప్రవర్తన, ఆకస్మిక సమస్యలు, వచ్చే పరిస్థితులు, వాటిపై మనకు నియంత్రణ లేదు. అందుకే నీకు నీవే చెప్పుకో, నా చేతిలో లేని విషయాలను నేను మార్చలేనని. నేను మార్చేది కేవలం నా స్పందన, నా దృష్టి, నా ప్రయత్నం మాత్రమే అని నీకు నీవే చెప్పుకో. చివరిగా చెప్పేది ఏమిటంటే, నీ జీవితానికి నీవే హీరో అని బలంగా నమ్మండి. ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.